బహుభయంకరమైన పరిస్థితి ఎదురైనప్పుడు వారు బహుకాలం భోజనము లేదు, ఆకలితో ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా మీరు నా మాట వినండి, క్రేతు నుండి బయలుదేరకయ్యే ఉండవలసింది, కానీ ఇప్పుడు హాని నష్టమును ఇంత నష్టం కలగకపోను, క్రేతు నుంచి బయలుదేరం, అయినా ఇప్పుడు ధైర్యం తెచ్చుకోరుడి అని వేడుకొని ఓడకే గాని మీలో ఎవనికి ప్రాణము హాని కలగకూడదు అని బతులాడుకుంటూ ఉన్నాడు. నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నాను, ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, సౌలా భయపడకు, హల్లెలూయా. రాత్రి అంతమంది ప్రాణంలో ఉన్న వారందరి కొరకు చాలా వేదనతో ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. ఆ ప్రార్థనకు జవాబుగా ఆ ప్రభువు గొప్ప దర్శనమిచ్చాడు దూత ద్వారా. ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడుకు, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది, ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణం పోచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడే అన్ని సరుకులు పోగొట్టేసుకున్నారు, ఆకలి బాధలు, అటు చూస్తే తినడానికి తిండి లేని పరిస్థితి. కానీ సౌల భయపడవద్దు అన్న గొప్ప దర్శనము దూత చెప్పిన మాటకు ధైర్యం తెచ్చుకున్నాడు. నువ్వు దేవుని ఎదుట కైసరు ఎదుట నిలబడి సాక్షిగా బ్రతకాలి, కాబట్టి నీవు ఇంకా ఎదురు వెళ్ళాలి అని దూత బలపరుస్తూ ఉన్నాడు. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించుచు ఉన్నాడు. ఎంత మాట అండి, అనుగ్రహించుచున్నాడు అనగా ప్రభువు నీకు ఇచ్చుచున్నాడు అంటే వారిని అందరినీ ప్రభు కొరకు నువ్వు సంపాదించబోతూ ఉన్నావు, రక్షణ భాగ్యం వారికి దొరకబోతుంది అని గొప్ప ఆ యొక్క శుభ సూచన ప్రభు తెలియచేసినప్పుడు ఆయనను మనం కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడవలసి ఉండునని చెప్పాడు. 14 రాత్రి వచ్చినప్పుడు మేము ఆద్రియా సముద్రంలో ఇటు అటు కొట్టుకొని పోచుండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశం దగ్గర పడుచున్నామని ఊహించారు. అయితే 20 బూరల లోతని, అనగా వారు 20 బారల లోతు ఒడ్డుకు వచ్చి లోతును కొలుసుకుంటున్నారు. ఈ లోతులు మనం దిగవచ్చా, ఈ లోతున లంగరేసి దీన్ని కట్టవచ్చా, ఈ లోతు పర్వాలేదా అని వారు కూల్చుకుంటూ ఉన్నారు. బుడుదు అని అంటున్నారు. ఆ యొక్క బుడుదును వేసి వారు లెక్క పెట్టుకుంటూ ఉన్నారు. ఆ లెక్క పెడితే 20 బారల లోతు అని తెలుసుకున్నారు.